మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఆదిలాబాద్ ప్రజల చిరకాల కల అయితే నెరవేరబోతోంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఎయిర్పోర్టు మంజూరైందని సంబరపడాలో, నాది గొప్ప అంటే నాది గొప్ప అంటున్న ఆయా పార్టీల ప్రచారాలకు నవ్వుకోవాలో తెలియని పరిస్థితి. ప్రస్తుత ఎంపీ ఎమ్మెల్యేలకు ఎయిర్పోర్ట్ ఇష్యూపై అవగాహన లేదని మాజీ ఎంపీ అంటుంటే, ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి చొరవే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆదిలాబాద్ హవాయి అడ్డాగా హైపిచ్లో కొనసాగుతున్న రాజకీయ రగడపై స్పెషల్ ఫోకస్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిజాం కాలం నాటి విమానాశ్రయ మైదానం ఉంది. గతంలో ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ మొదటిసారిగా విమానంలో వచ్చినప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. గత పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్కు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చినప్పుడు ఇక్కడే ల్యాండ్ అయ్యారు. తరచుగా జిల్లా పర్యటనకు వచ్చే ముఖ్యమంత్రులు, ఇతర కేంద్ర మంత్రులు ప్రత్యేక హెలికాప్టర్స్లో వస్తే ఇక్కడి మైదానంలోనే వాటి ల్యాండింగ్ జరుగుతుంది. 369 ఎకరాల విశాలమైన ఈ మైదానంలో ఎయిర్పోర్టు మంజూరుపై అనేక ఉద్యమాలు సాగాయి. ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తే ఉత్తర దక్షిణ భారతాలకు అనుసంధానంగా ఉంటుందనే డిమాండ్ ప్రజల నుంచి కూడా ఉంది. అయితే ఇటీవల ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం రక్షణ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో జిల్లా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది తమ గొప్పతనమేనంటూ, కాదు తమదే అంటూ బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుని స్వీట్లు తినిపించుకున్నారు. బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తే, కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇదంతా ఒకెత్తైతే ఇది తమ గొప్పతనమేనని బీజేపీ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత సోయం బాపురావు ప్రచారం చేసుకుంటున్నారు. తాను బీజేపీ ఎంపీగా ఉన్న సమయంలో అప్పట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ శాఖ, విమానయాన శాఖ మంత్రులకు అనేక వినతి పత్రాలు ఇవ్వటం వల్లే ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు మంజూరైందంటున్నారు ఆయన. దీనిపై ప్రస్తుత ఎంపీ గెడం నగేష్కు ఏమాత్రం అవగాహన లేదంటున్నారు. రక్షణ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమతి పత్రాలు విడుదల చేసే వరకు కూడా బీజేపీ నేతలకు ఆ విషయం తెలియదని సోయం బాపురావు ఎద్దేవా చేస్తున్నారు. కేవలం మంత్లీ ఎంపీగా పేరు తెచ్చుకున్న గెడం నగేష్ ఏనాడు ప్రజలకు అందుబాటులో లేరని బాపురావు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంపీ గెడం నగేష్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తున్నారు. గెడం నగేష్ ఒక అడుగు ముందుకేసి తాను ఎంపీగా గెలిచిన వెంటనే ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మంజూరైందని తేల్చి చెప్తున్నారు. పాత లెటర్ ప్యాడ్పై కేంద్రానికి వినతి పత్రాలు ఇచ్చానని, తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశానని నగేష్ గుర్తు చేస్తున్నారు. పైగా తనకు జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నట్టు స్పష్టం చేస్తున్నారు. పైగా ఇప్పుడు ఎయిర్పోర్టు మంజూరైందని, త్వరలోనే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే స్టేషన్పై కూడా స్పష్టత రానుందని నగేష్ తెలిపారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు కోసం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో 2012-13 భూసేకరణ, ఇతర అంశాలపై సర్వే నిర్వహించి అన్నీ సిద్ధం చేస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. కొద్ది రోజులకే రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడటం వల్లే 10 ఏళ్లు ఆలస్యంగా ఎయిర్పోర్టుకు అనుమతులు ఇచ్చారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ సీఎం రేవంత్ రెడ్డి చొరవ వల్లే సాధ్యమైందని, ఇటీవలే అసెంబ్లీలో కూడా ఇదే అంశంపై రేవంత్ రెడ్డి ప్రస్తావించారని కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా మాది గొప్ప అంటే మాది గొప్ప అనే ప్రచారాలతో రెండు పార్టీల క్యాడర్ హోరెత్తిస్తుండగా హవాయి అడ్డా మంజూరుపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.